కళారత్న కావడం అనేది పద్మశ్రీ తర్వాత కళారత్నకి అంత విలువ ఉంది ఈరోజు. అలాంటి విలువైనటువంటి పురస్కారాన్ని క్రియేట్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రచయితలకి కవులకి గత 8 సంవత్సరాలుగా గత 5 సంవత్సరాలుగా లేనటువంటి ఈ పురస్కారాన్ని మళ్ళా పునరుద్ధరించి మాలాంటి వాళ్ళకి మళ్ళా స్ఫూర్తి కలిగించే విధంగా ఈ పురస్కారాలు ఇవ్వడం చాలా ఆనందదాయకం. నాకు మామూలుగా ఉగాది పురస్కారం పోయిన తర్వాత చంద్రబాబు గారి గవర్నమెంట్లో వచ్చింది. ఈ సంవత్సరం నాకు ఈ కళారత్న పురస్కారం రావడం ఆనందంగా ఉంది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అన్ని విధాలా బాగుందండి. మేము కృషి చేసాము తెలుగుదేశం రావాలని. తెలుగుదేశం వచ్చింది. వాళ్ళు కూడా అన్ని విషయాలని కూలంకషంగా పరిశీలించి జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నారు. అందుకోసం నాకు ఈ ప్రభుత్వం చాలా గొప్పని నేను ఫీల్ అవుతున్నాను. సార్, ప్రభుత్వానికి సూచనలు చేసే అంత స్థాయి మాకు లేదు. కానీ ప్రభుత్వం ఇంకా కొంచెం పాలనలో మెరుగ్గా ఉంటే, డిసిప్లైన్ ఉంటే చాలామంది ఈ పెన్షన్దారులు డబ్బులు ఉన్నోళ్ళు కూడా తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళని పెరిగేస్తేనే బాగుంటుంది. అలాంటి వాళ్ళు పెరిగితే నిజమైనటువంటి పెన్షన్దారులకి లబ్ధి చేకూరే విధంగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. దానికి ఆ దశగా కృషి చేయాలి, ఆ దశగా ఇంటెలిజెన్స్ని పెట్టాలి. ఆ విధంగా చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రచయితలకే సామాజిక స్పృహ ఉండే రచనలు, ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేటటువంటి రచనలు, ఇట్లాంటి నేను చెప్పాను కదా ఇప్పుడు పెన్షన్స్ మింగేస్తున్నారని, అట్లాంటి వాళ్ళని కూడా బయట పెట్టేటటువంటి వాళ్ళ మానసిక పరివర్తన కలిగించేటటువంటి రచనలు చేయాలని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు చిన్ని నారాయణరావు, నెల్లూరు.